చూస్తున్నారా క్యారెట్లు అయితే చక్కగా సన్నంగా పొడవుగా భలే వచ్చినాయి. కాకపోతే ఇంక మనకి అయిపోయింది కాబట్టి సీజన్ అయితే ఇప్పుడు నేను ఒక్కొక్కటి తీసేస్తున్నాను. చూస్తున్నారా అన్ని ఒకే ఏజ్లో ఉన్నాయన్నమాట. ఇంకా పిచ్చి పిచ్చిగా లాగేయడమే చెనక్కాయల్ని. ఇక్కడ చూస్తున్నారండి గోరుచిక్కుళ్ళు మొన్న చూపించాను కదా అయినాయి అనమాట. సో అయితే అలాగే మన ఇన్స్టా కూడా ఫాలో అవుతూ ఉండండి. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మన క్యూట్ బేబీ సారా హరి ఉన్నారు కదండి, ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవుతూ ఉండండి, వాళ్ళకి కూడా మంచి బ్లెస్సింగ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా మన ఏసిడ్ గార్డెన్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? మళ్ళీ పొలంకి అయితే వచ్చాను. ఈ రోజు క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా, చాలా ప్రశాంతంగా, చాలా పచ్చగా అయితే మనకు కనిపిస్తుంది కదండి. నిన్నటి నుంచి వర్షం అనమాట. రాత్రి అయితే ఇంకా పెద్ద గాలి వర్షం, మార్నింగ్ అయితే ఇంకా ఫుల్ వర్షం పడింది. అయితే భారీగా వర్షాలు ఏం పడలేదు కానీ అడపదడప అయితే వర్షం పడుతూనే ఉంది. విత్తనాలన్నీ పెట్టానండి. విత్తనాలు అదేంటో కానీ విత్తనాలు పెట్టే టైంకి వర్షం అయితే ఖచ్చితంగా పడుతుంది, ఏ సీజన్ అయినా సరే. మరి విత్తనాలు ఎలా ఉన్నాయి ఏంటనేది తెలియదు కానీ విత్తనాలు అయితే అన్ని మడిలో పెట్టేసాం అనమాట. చూస్తున్నారు కదా మడులన్నీ ఇలా క్లియర్గా ఇలా చేసి విత్తనాలు అయితే పెట్టాం. చూడాలి ఇంకో 4-5 డేస్కి విత్తులు మొలకెత్తుతాయో లేదనేది చూడాలి. అయితే ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, నాకు ఒక 2 గిఫ్ట్లు వచ్చినాయండి. గిఫ్ట్లు ఏంటో చూస్తారా? ఇదిగోండి వాటర్మెలన్ ప్లాంట్స్ అనమాట. చక్కగా ఈ గ్రో బ్యాగ్స్లోని నాకు ఐశ్వర్య అక్క అయితే ఇచ్చారనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా చక్కగా ఇంత కొమ్మ అయితే అల్లింది. సో ఇది ఇంకా పొలంలో వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకొచ్చాను. సో సీజన్ అయితే అయిపోయిందండి, కానీ మంచి గిఫ్ట్ కదండి, ట్రై చేద్దాం. దీనికి మంచి ఎరువులు గెత్తం అది వేసుకుంటే వస్తుందేమో చూద్దాము. ఆ మూలకు వేద్దామని తెచ్చారనమాట. సో ఇది కూడా వాటర్మెలన్ ప్లాంటే. చూస్తున్నారు కదా, ఈ 2 నాకు వచ్చిన గిఫ్ట్లు అనమాట. చుట్టూరు చూస్తున్నారా రామచిలుకలు ఎన్ని ఉన్నాయో. ఈవినింగ్ టైం అయితే భలే ఉంటాయండి, ఎంత బాగున్నాయి చూడండి. అసలు ఎన్ని చిలుకలు ఉన్నాయో కనిపిస్తున్నాయా మీకు? అవన్నీ కూడా రామచిలుకలు అనమాట. ఈవినింగ్ టైమే చూడాలండి వీటి అందాలు అయితే. అయితే ఇవి వేసుకునే ముందు కొన్ని అయితే హార్వెస్ట్ ఉన్నవి ఏంటనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడైతే మనకి క్యారెట్ అయినాయండి. ఇంక ఈ క్యారెట్ ఉన్న ప్లేస్ ఒక్కటే మనకి అలాగా మిగిలిపోయింది అనమాట. క్యారెట్ మనం తీసేసుకుంటే ఇంక ఈ ప్లేస్లో కూడా ఇంకేదన్నా విత్తనాలు, ఇంకొక విత్తనాలు ఏమైనా వేసుకుందాం అని చెప్పి ఉంచాను. క్యారెట్ మధ్యలో చూసారా ఎంత గడ్డి అనేది బలిసిపోయిందో. అంటే ఇప్పుడు మళ్ళీ మనకి కొంచెం తడి తడిగా ఉంది కదా, ఇంక ఈ టైంలోనైతే మనకి క్యారెట్స్ వచ్చేస్తాయి కదా అని చెప్పి నేను తీసేస్తున్నాను. ఇప్పుడు క్యారెట్ ఒక్కొక్కటి తీద్దాం. సో ఇవైతే ఇంకా మనకి సీజన్ అయిపోయింది కాబట్టి అరాకొర్ర వస్తుంటాయి అన్నమాట. ఇదిగోండి ఇలా అయితే అయినాయి, మనకి కనిపిస్తుందా? సో ఇలా వచ్చినాయి అన్నమాట. ఇంక మనం తీసేసుకోవచ్చు. చూస్తున్నారా క్యారెట్లు అయితే చక్కగా సన్నంగా పొడవుగా భలే వచ్చినాయి. కాకపోతే ఇంక మనకి అయిపోయింది కాబట్టి సీజన్ అయితే ఇప్పుడు నేను ఒక్కొక్కటి తీసేస్తున్నాను. చూస్తున్నారా ఈ మడి అంతా కూడా ఇలాంటి క్యారెట్లేనమాట. ఓకే చూస్తున్నారా ఆరెంజ్ కలర్ క్యారెట్లు. సో ఇవన్నీ కూడా తీసేద్దాం. ఇంకా ఇక్కడైతే కొబ్బరి చెట్టు ఉంది, ఇవన్నీ కూడా తీద్దాము. ఇంకెక్కడ వేరేవి ఏమన్నా వేసుకోవచ్చు. ఇక్కడ రాడిష్ వేసామండి, కాకపోతే ముదిరిపోయినాయి అనమాట. ఇవ్వండి విత్తనాలు అయితే కడుతున్నాయి. సీడ్స్ ఉంచుకోవడం బెస్ట్ అనుకుంటా నేను. చాలా విత్తనాలు అయితే కడుతున్నాయి ఇవన్నీ కూడా. ఓకే ఇవన్నీ ముదిరినాయి అనమాట. సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, అవన్నీ అవే. ఇంకా నెక్స్ట్ సీజన్కి మళ్ళీ మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? వాటర్మెలన్ కదా, మనం కుండీలో వేసుకునే కంటే ఇలా మనం పొలంలో అంటే నేల మీద వేసుకుంటే బాగా ఎదుగుదల ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ తెచ్చేసాను.
ఇంకా గ్రో బ్యాగ్ డిస్టర్బ్ చేయకుండా అలా పెట్టేస్తాం. చిన్న చింపేసి మట్టితో అలా పెట్టేస్తాం. గెత్తం అన్నీ నిన్నే వేసామండి, ఇంక అందుకే ఇప్పుడు నేను గెత్తం కూడా వేయట్లేదు అనమాట. ఇంకా అదే ఎదుగుతుంది. కొంచెం వాటర్ పోసుకుందాం. ఇంకోటి కూడా ఉంది, ఆ మొక్క కూడా పక్కనే పెట్టేస్తానండి. ఇంకా మనం మొక్క వేసుకున్నాం కదా, మొక్క వేసిన తర్వాత కంపల్సరీ వాటర్ అనేది వేసుకోండి. సో ఇలా వేసుకున్నాం కదండి. ఇంకా పక్క స్ట్రిప్డ్ పీనట్స్ పల్లి పెట్టాం కదండి, అప్పుడు తీసేసాను ఆల్మోస్ట్ అన్నిని. కానీ ఎక్కడో అరాకొర పల్లీలు ఉండిపోయాయి అనమాట. అవి మళ్ళీ మొక్కలు వచ్చినాయి అనమాట. సో అక్కడ కాయలు అయితే అయినాయి అండి. అవి ఎన్ని కాయలు అయినాయి చూద్దాం రండి ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా బెండ్ అనమాట. చూస్తున్నారా, అన్ని ఒకే ఏజ్ లో ఉన్నాయన్నమాట. ఒకసారి విత్తనం పెట్టినవి ఇవన్నీ కూడా. ఇవి ఒక 2 మడులు అండి. 2 మడులో ఈ బెండకాయ వేసాం. ఇది రెగ్యులర్ బెండ్ అనమాట. కాయలు వచ్చిన తర్వాత చూడాలి. ఇవ్వండి, చూసారా ఎలా అయినాయి అనమాట. యాక్చువల్గా ఇవి నేను వేయలేదు, కానీ ఎక్కడో ఒక దగ్గర పల్లి ఉండిపోయింది కదా, అవి ఇలా వచ్చేసినాయి అనమాట. ఇంకెక్కడ కూడా ఖాళీ చేయాలని చెప్పి ఇవన్నీ తీస్తున్నాను ఇప్పుడు. ఇంకా పిచ్చి పిచ్చిగా లాగేయడమే చెనక్కాయల్ని. ఎందుకంటే ఇక్కడ సరివిడి అనేది పెద్దదైపోతుందండి, ఇంకా అవ్వదన్నమాట. తీసుకొని ఇంకా లాగేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారండి, గోరుచిక్కుళ్ళు మనం చూపించాను కదా, అయినాయి అనమాట. సో ఏవైతే అయినాయో అవన్నీ మనం ఇప్పుడు కోసేసుకుందాం, సరేనా? కోసే వెంటనే చీకటి అయిపోతుంది ఇక్కడ. గోరుచిక్కుళ్ళు అయితే తెంపుతున్నామండి. నాతో పాటు చాలా మంది ఉన్నారనమాట. హాయ్ చెప్పండి, ఎవరు ఎక్కడ ఉన్నారు? బాబు ఇటు చూడు, బాబు హాయ్ చెప్పు. సాయితి, పరి తల్లి ఎక్కడున్నావు? పైకి లేవాలి. ఎంతమంది వచ్చారనమాట హార్వెస్ట్ చేయడానికి. ఇంకా ఈ రైట్ రౌండ్ అంతా చూసుకుంటే మనకి ఇదంతా కూడా గోరుచిక్కుడు తోట అండి. రోజు మనం తెంపుకోవాలి ఈ చిక్కుడుకాయలు అనమాట. ఎందుకంటే ఒక్కరోజు మనం లేట్ చేసినా ఇవి ముదిరిపోతాయి, అంత టేస్ట్ ఉండవు అనమాట. లేతగా ఉండేటప్పుడు చక్కగా ఇది పుల్ల బెల్లం పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. పిల్లలకు కూడా మంచి ఫైబర్ కంటెంట్ అండి, అందరూ తినాలి ఇది. కాకపోతే పిల్లలు ఇష్టపడరు, కానీ మనకి వాళ్ళకి నచ్చిన విధంగా మంచిగా రెసిపీ చేసి పెడితే మటుకు ఇష్టంగా తింటారనమాట. రైస్తో కాకపోయినా మనం జస్ట్ ఈవినింగ్ స్నాక్ లాగా ఏదైనా మనం చక్కగా ఫ్రై చేసుకొని పెడితే మటుకు పిల్లలు చక్కగా తింటారు అనమాట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఇంకా ఎన్ని గోరుచిక్కులు వచ్చి కోసుకొని వద్దాం రండి. కానీ ఇలాగా ఆర్గానిక్గా మనం పండించుకున్న పంటని ఇలా కోస్తూ ఉంటే నిజంగా ఎంత అద్భుతం అండి. నిజంగా చాలా ఆనందపడిపోతాం అనమాట. అది ఫీల్ అవిన వాళ్ళకే తెలుస్తుంది. మేమైతే చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. ఇంక ఇప్పుడు మళ్ళీ విత్తనాలు పెట్టడం స్టార్ట్ చేసామన్నమాట. ఇంక 4-5 మంత్స్ ఇంకా గార్డెన్ వదిలేసాను, పొలం వదిలేసాను. మళ్ళీ ఇప్పుడు
ఫ్రెష్గా అన్నీ స్టార్ట్ చేస్తాం అనమాట. చక్కనైన హార్వెస్ట్లు అనేవి ముందు ముందుకుంటాయి. సో చక్కగా మీరు కూడా ఎంజాయ్ చేస్తూ చూడండి, మరి రెగ్యులర్గా వీడియోస్ అనేవి ఫాలో అవుతూ ఉండండి. సో ఇన్ని గోరుచిక్కులు అయితే కోసుకున్నామండి, ఇంకా ఉన్నాయన్నమాట. ఈ రోజుకైతే ఇవి సరిపోతాయి అని చెప్పి ఇవైతే కోసుకొని వచ్చాను. అలాగే కొన్ని పల్లీలు కూడా వచ్చినాయి, అవన్నీ కూడా ఏరుకోవాలి మనం. అలాగే కొన్ని క్యారెట్లు అండి, ఇవన్నీ క్యారెట్లన్నీ కడిగేస్తే కొన్ని ఇన్ని క్యారెట్లు అయితే అవుతాయి. ఒక పూటకే మనకి కర్రీ సరిపోతుంది అనమాట. సో ఇది విషయం. అయితే పల్లీలు కూడా చక్కగా పెద్దవైనవన్నీ కూడా తీస్తే మళ్ళీ మనకి విత్తనాలకు వస్తాయి. లేదంటే ఈసారి ఏంటంటే కొంచెం ఉడకబెడదాం అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకొన్ని అక్కడ ఉన్నాయి, వదిలేసాను అనమాట, తేవడం మర్చిపోయాను. సో ఇదండి హార్వెస్ట్. నచ్చిందా? మరి లైక్ చేసేయండి. అలాగే మంచి మంచి కామెంట్స్ పెట్టియండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మన వీడియోస్. సో అయితే అలాగే మన ఇన్స్టా కూడా ఫాలో అవుతూ ఉండండి. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మన క్యూట్ బేబీ సారా హరి ఉన్నారు కదండి, ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవుతూ ఉండండి. వాళ్ళకి కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. క్యూట్గా ఉంటారు కదా పిల్లలు అయితే. సో చక్కగా అవి కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. మరి ఉంటానండి. మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటాను. మరి ఉంటానండి. సమస్త లోక సుఖినో భవంతు.